దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, క్రైస్తవ జీవితము మన యొక్క గమ్యానికి చేరుకున్నంత వరకు మనకు తోడయ్యుండి నిలిచి ఉండడానికి ఆయన అనేకమైన సంగతులను మన కొరకు పరిశుద్ధ గ్రంథములో దాచిపెట్టాడు. మన యొక్క పరిస్థితులకు అనుకూలముగా ఎప్పటికప్పుడు మనకు సమయోచితమైన సహాయాన్ని అందించడానికి తండ్రి తన కృప చొప్పున లేఖనములను మనకు దయచేస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో ఎన్నో అనుభవాలు దాటుకొని మన యొక్క గమ్యానికి చేరుకొనవలసిన పరిస్థితులు ఉన్నాయి. అనగా మనం ఒకప్పుడు లోకంలో నుండి వేరుపరచబడి దేవుని యొక్క పిల్లలుగా ప్రభువును అంగీకరించిన మన యొక్క జీవితాల్లో మనము ఈ లోక సంబంధమైన దురాస్తులన్నిటినీ చంపుకొని, శరీరము దాని ఇచ్చలన్నిటినీ చంపేసుకొని, లోకాన్ని పరిపాలన చేస్తున్న అపవాది వాడి యొక్క అధికారాన్ని ఉపయోగించి ఎంతగా తంత్రములు ప్రయోగించి చేస్తాడో వాడి యొక్క బలమును కూడా జయించే శక్తిని క్రీస్తు శిలువ ద్వారా పొంది మనము ప్రభు వారమై ప్రభు రాజ్యానికి సిద్ధపడే చక్కని పద్ధతులను లేఖనముల్లో తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుకనే నిజమైన క్రైస్తవులు చేయవలసిన వాటిని మనము కొన్ని దినములుగా కొన్ని వీడియోస్ నేను చేస్తూ ఉన్నాను. సోదరులారా, దయచేసి ఈ లేఖనాల్లో మీరు గమనించినట్లయితే మరి మొదట తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం కదా, 14వ వచనం నుంచి, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము కలవారయుండుడి, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అని ఇంతవరకు మరి నేను 7 వీడియోస్ చేశాను. సోదరులారా, దయచేసి మీరు ప్రతి ఒక్కొక్కళ్ళు కూడా ఈ వినుచున్న మీలో ప్రతివారు కూడా వీటిని గురించి క్షుణ్ణంగా దయచేసి మంచి అవగాహనతో ఈ యొక్క లేఖనాలను గ్రహించారు అని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే మరి యొక్క చక్కని అనుభవాన్ని ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ఇది 8వ భాగముగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్తున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయాలట. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో అందరికీ ఒక ఊత పదములాగా అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రతి చిన్నదానికి ఇంకా ప్రార్థన చేయండి అని ఆ యొక్క ప్రార్థనకు అలవాటు పడిన ప్రజలే కానీ, మీకు మీ బలహీనతలను బట్టి ప్రార్థన అనే ఆయుధాన్ని చక్కగా ఉపయోగించి మీ బోధకులు కూడా ప్రార్థన చేసుకోవాలి, ఎంతసేపు చేయాలో, వేకుజామును ప్రార్థన చేయాలి, మరి ఎంతమంది కోసం ప్రార్థన చేయాలో, ఇక మొత్తం అంతా కూడా నానా విధాలైన లోక సంబంధమైన వాటి చుట్టూ త్రిప్పుటలో మంచి నేర్పరులుగా మీ పాస్టర్స్ ఉంటే, మీరు కూడా వాటిలో చాలా నేర్పరులైన వారిని చూడగలరు. ఎంత భయంకరమైన పరిస్థితులు క్రైస్తవ్యములో చొరబడిపోయాయంటే, ఎంత మోసకరమైన పరిస్థితులు ఉన్నాయంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క లేఖనములు ఎలాగూ ప్రార్థన చేయాలి, ఎప్పుడు చేయాలి, వేటి కొరకు ప్రార్థన చేయాలి, తండ్రి వినే ప్రార్థన ఎలాంటి ప్రార్థన అని ఈ సంగతులన్నీ లేఖనాల్లో ఉన్న వాటిని చెప్పేవాళ్ళు లేరు. కనుక ప్రభు యొక్క సన్నిధిలో ప్రతి నిజమైన క్రైస్తవ జీవితంలో క్రీస్తు రాజ్యమునకు సిద్ధపడే వారిలో ప్రార్థన స్థితి లేక ఎడతెగక ప్రార్థన చేయమని చెప్తున్న ఈ యొక్క అనుభవాలు ఈ వీడియోలో కొన్ని మనము పరిశుద్ధుడైన మన తండ్రి మనకు నేర్పించిన అనుభవాలు గమనిద్దాం. చూడండి, ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని క్రైస్తవులందరికీ అది వాడుకైపోయిందని చెప్తున్నాను కదా. అందునిమిత్తమే దేవుని యొక్క లేఖనముల్లో ఏం చెప్తున్నాడో మనము తెలుసుకున్నట్లయితే
కనీసం మన మట్టుకు మనమైనా కానీ రక్షణ పొందటానికి అనువైన పద్ధతిని అనుసరించడానికి వీలు కలుగుతుంది. 73వ కీర్తన 73వ కీర్తనలో 9వ వచనం చదువుకుందాం. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును అని చెప్పాడు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు. మీరు ఏ సందర్భంలో భక్తుడు ఈ సంగతులను తెలియచేస్తున్నాడో గమనించాలి. భక్తిహీనులు వారి యొక్క స్థితి, వారు ప్రార్థన జీవితం విధానం ఎలా ఉంటుందంటే ఆకాశం వైపు కనులెత్తి చూస్తారట. చూడండి, ఆకాశము తట్టు ముఖము ఎత్తుదురు అంటే ప్రభువా అని పిలిచినట్లుగా, దేవుని వేడుకున్నట్లుగా కనిపిస్తారు. కానీ వారి నాలుక భూసంచారము చేయును అని చెప్పాడు. వారి నాలుక అనగా మనం ప్రార్థన చేసేది, ప్రభువును వేడుకునేది నాలుకతోనే కదా. నాలుక భూసంచారము చేస్తూ ఉంటుంది, కానీ వారి ముఖములు మాత్రం ఆకాశము తట్టే చూస్తూ ఉన్నాయి. అనగా ప్రార్థన చేస్తారు, కానీ వారి యొక్క ప్రార్థన ఎంత భయంకరమైందో చెప్తున్నాడు. వారి నాలుక చూస్తే భూసంచారము చేస్తుంది. అనగా దేవా తండ్రి అని పిలుస్తూ, దేవుడు ఎక్కడున్నాడు? ఆయన పరలోకమందు ఉన్నాడు. ప్రభు అయిన తండ్రి పరలోకమందు ఉన్నత సింహాసనాసీనుడై ఉండగా, ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున పరలోకమందు ఆసీనుడై ఉన్న అతి శ్రేష్టమైన ఆయన నామములో మనం ప్రార్థన చేస్తూ తండ్రిని వేడుకుంటూ ఉన్నాం. అయితే ఎలా వేడుకుంటున్నారు అంటే నాలుక భూసంచారం చేస్తుందట. అనగా అసలు ప్రార్థన అనేది ఈనాడు ఎలా చేస్తున్నారో మీరే చూడండి సోదరులారా. వేటి కొరకు చేస్తున్నారో చూడండి. అసలు ఎక్కడెక్కడ ప్రయాణంలో ఉన్నవారికి సహాయం చేయమని, లేకపోయినట్లయితే కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయమని, బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయమని, అసలు ఏం ప్రార్థనలండి అది? ప్రభువుకి ప్రార్థన చేసేవారికి అసలు సంబంధం ఏముంది సోదరులారా? యేసు ప్రభు చర్చికి వెళ్తున్నాం, నీళ్ళల్లో మునిగాం, బాప్తీసం తీసుకున్నాం కాబట్టి మేము ప్రార్థన చేయడానికి అర్హత కలిగిన వాళ్ళమని ఇంకా భూసంచారం చేసినట్లు భూలోకంలో చుట్టూ తిరిగి అందరి కొరకు ప్రార్థన చేసే ఇలాంటి ప్రార్థన అసలు దేవుడి దగ్గరికి వెళుతుందా? కనుకనే మనం ప్రార్థన ఎలాగ చేయాలి అనే విషయాన్ని, ఎడతెగక ప్రార్థన చేయాలంటే ఎట్టివారు చేయుట అనేది దేవుని దృష్టికి అంగీకారమైనదో కూడా ఈ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులు కూడా ప్రార్థన చేస్తారండి. అయితే ప్రభు అంటున్నాడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలో, వీధులలో, మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. మనుషులకు కనబడవలెనని, వేషధారులు కట వీధుల మూలల్లో ఉండి మనుషులకు కనబడవలెనని ప్రార్థన చేయుట వారికి ఇష్టమట సోదరులారా. ప్రభు అంటున్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని చెప్తున్నాడు. అంటే మనుషులకు కనిపించే ప్రార్థనలు, బాహాటంగా ప్రజలు వాళ్ళందరూ కూడా ఏదో మంచి ప్రార్థనా పరులు అనిపించుకోవడానికి వీళ్ళు ఏదో పెద్ద భక్తుల్లాగా ప్రజలకి ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారండి. దొంగ భక్తులు వీళ్ళందరూ చేసే ప్రార్థనలు వారి నాలుక భూసంచారము చేస్తుంది. పుట్టినరోజుల కొరకు, పెళ్లి రోజుల కొరకు, ఆశీర్వాదాల కొరకు, సీటు, మెడిసిన్లో సీటు కొరకు, ఇంజనీరింగ్లో సీట్ల కొరకు, లేకపోయినట్లయితే ఉద్యోగాల కొరకు, ప్రమోషన్ల కొరకు, నిత్యం ఇళ్ళు కట్టుకోనట కొరకు, వాటి యొక్క ఇళ్ళు ఇంకా పూర్తి కాలేదని, ఇంకా ప్లాస్టింగ్లు అవ్వలేదు ప్రార్థన చేయండి, లేకపోయినట్లయితే మాకు పునాది ఇదే లోకం చుట్టూ త్రిప్పేదాన్ని వారి నాలుక భూసంచారము చేయను అని మనం ముందుగానే చదువుకున్నాం. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసయ్య ఏమని చెప్తున్నాడంటే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వారికి మనుషుల ఎదుట, మనుషుల మధ్యలో గొప్ప అనిపించుకోవటానికి ప్రార్థనలు చేస్తారు. అంతేకాదు ప్రతి వీధులలో మూలలలో నిలిచి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది వేషధారుల ప్రార్థన. మరి వేషధారుల ప్రార్థన ప్రభు ఆలకిస్తాడా?
చూడండి ఇంకా ఏమని చెప్తున్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలో చెప్తున్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈనాడు ప్రార్థన చేస్తున్న వాళ్ళందరికీ ప్రభు తండ్రి అనుకుంటున్నారా మీరు? తండ్రి అని పిలవగానే అపవాది వెంటనే పలుకుతాడు. తెలుసా మీకు? ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్తాడు, మీరు పేరుకు దేవుని ప్రజలే, కానీ మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని చెప్పాడు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అన్నాడు. అనగా మీరు గమనించండి, దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా చదవండి, గ్రహించండి, వినండి సోదరులారా. మా చర్చిలో తప్ప మేము ఎక్కడ వినమనుకుంటే ఆ చర్చే నీకు పాతాళం అయిపోద్ది. జాగ్రత్త. దేవుని యొక్క లేఖనములను వినండి. మీకు బాగా లేఖనాల్లో మంచి సమృద్ధి అయిన అనుభవ జ్ఞానం వచ్చినట్లయితే మీరు ఎవరిది వినక్కర్లా, మీరే బోలెడంత మందికి మార్గదర్శకులు అవుతారు. దేవుని యొక్క లేఖనాల్లో ప్రభు ఏమని చెప్తున్నాడంటే వేషధారులు చేసే ప్రార్థనను చెప్పాడు. అంతేకాదు నువ్వు ఎలాగ ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎంత స్పష్టంగా చెప్పినా ఈ మాట కూడా గ్రహించలేని క్రైస్తవులు ఈనాడు 90% మంది ఉన్నారు. 90% మంది. చూడండి ఇంకా ఏమని చెప్తున్నాడంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అన్యజనులు కనిపించిన వాటన్నిటి కోసం నోటికొచ్చినవన్నీ అడుగుతారు. అలాగా మీరు మాట్లాడవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ యొక్క మనవి వినబడునని వారు తలంచుచున్నారు. చాలాసేపు గంట సేపు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాడు దేవుడు అని అలాగా గంటలు గంటలు. ఎన్ని గంటలు చేస్తున్నారు మీరు? ఎంతవరకు మీకు మోకాళ్ళు అరిగిపోయినాయి? ఎంతవరకు ప్రార్థన చేస్తున్నారని చాలామంది పాస్టర్లు ఆ సంఘాల్లో ప్రజలకి చాలా హెచ్చరికలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చేస్తారో చేయరో తెలియదు, కానీ ప్రజల మధ్యలో భక్తులు అనిపించుకోవడానికి చాలా చాలా ఆంక్షలు పెడతారు సోదరులారా. తీరా వీళ్ళు ఇంతకీ నేర్పించేది ఏంటంటే నాలుకలు భూసంచారం చేస్తాయి, ముఖాలు మాత్రం ఆకాశం వైపే ఎత్తుతారు. ప్రార్థనే చేస్తారు కానీ లోకం చుట్టూ లోక సంబంధమైన సంగతులు, లోక సంబంధమైన వాటి కొరకే ప్రార్థన చేస్తారు. కనుక అది దేవునికి చాలా చాలా అసహ్యమైనది. మీరు అన్ని జనుల వలె ప్రార్థన చేయదు. వారు విస్తరించి మాట్లాడి వారి మనవి ఆలకించబడుతుంది అని వాళ్ళు తలంచుచున్నారు. కనుక మీరు ఆ విధంగా అన్ని జనుల వలె ప్రార్థన చేయొద్దు అని చెప్పాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీరు అసలు అడక్క మునిపే మీ తండ్రికి నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, నిజంగా దేవుని యొక్క మనస్సు భయభక్తులు కలిగి నువ్వు జీవించే వ్యక్తిత్వాన్ని కలిగిన మనిషివైతే ప్రభువు నీ అవసరతలేంటి ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు అసలు అడగక ముందే వాటన్నిటిని కూడా దేవుడు నీకు ఇస్తాడు అని చెప్తున్నాడు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అంటే ఇప్పుడు మనకు ప్రభువు చేసిన హెచ్చరిక, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలని ఎంత వక్రీకరించి ఈనాడు ఈ బోధకులు ప్రార్థన అనేసి అని చెప్పి మోసం చేస్తున్నారో మీరు గమనించండి సోదరులారా. ప్రార్థన అనేది అబద్ధ బోధకులకు ఒక ఆయుధం లాంటిది. దాంతో ప్రజలు దేవుని నమ్ముకొని వచ్చిన ప్రజలందరినీ కూడా చంపుతారండి. మీరు మామూలుగా సాధారణంగా బోధకుల విషయంలో అనాలోచనగా ఉండకండి, అది చాలా ప్రమాదకరమైంది. నేను ఇంతకుముందు కనీసం 2 సంవత్సరాల క్రితమే వీళ్ళందరూ కూడాను ఈ ప్రార్థన అనేది ఏంటో, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చాలా వివరంగా చెప్పాను సోదరులారా. మిడతలను గురించి చెప్పిన అనుభవాల్లో చెప్పాను. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఈనాడు నిజమైన క్రైస్తవులు ఎడతెగక ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తున్నాం, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నామండి అని మాట్లాడతారు. చాలా మంచిది, కానీ
అసలు మనం చేసే ప్రార్థన ప్రభు వింటున్నాడా లేదో కూడా తెలియాలి కదా. ఎందుకు ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నామని నీ తృప్తి కోసం నీ ఇష్టానుసారమైన మాటలు ప్రార్థన చేసుకొనుట అని భావించుకొని నష్టపోతారు. చూడండి ఇక్కడ ఏమని చెప్పాడంటే, మీరు వేషధారుల వలె ఉండద్దు, వాళ్ళు చేసే ప్రార్థన ఏ విధంగా ఉంటుందో చెప్పాడు. తర్వాత అన్యజనుల వలె మీరు విస్తరించి మాట్లాడి అనవసరంగా వ్యర్థమైన మాటలు పలకొద్దు అని చెప్పాడు. మీరు ఎలాగో ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అసలు మీకు ఏం కావాలో ఆయన పిల్లలైతే మీ తండ్రికి తెలుసు, మీ అవసరతలేంటో ఆయన మీకు అన్నీ అనుగ్రహిస్తాడు అని చివరికి, కాబట్టి మీరు ఈలాగు ప్రార్థన చేయుడి అని చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పాడు, మీరు ఈలాగు ప్రార్థన చేయుడి అంటే మీరు వేషధారుల్లాగా చేయొద్దు, అన్ని జనుల వలె చేయొద్దు, మీకే కావాలో మీ తండ్రికి తెలుసు అని. మీరు ఎలాగ ప్రార్థన చేయాలో నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన నిన్ను చూసి ఆలకిస్తాడని చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఎలాగ అసలు ప్రార్థన చేయాలి అనే విషయానికి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని ఈ విధమైన ప్రార్థన ప్రభువు నేర్పించాడు తన శిష్యులకు. ఈనాడు దీన్ని కూడా అలవాటు చేశారు. అంటే ఇది కూడా ప్రార్థన చేసుకొని చాలా చర్చెస్లో చివరిగా ఈ ప్రార్థన చేసుకొని అమ్మయ్య ఈ వేళకి ప్రార్థన అయిపోయింది అనుకొని వెళ్ళిపోతారు. నిజంగా చెప్పాలంటే ఈ ప్రార్థనలో ఎక్కడైనా లోక సంబంధమైన మాటలు ఉన్నాయా? ఎక్కడైనా ఉన్నాయా? భూ సంబంధమైనవి ఎక్కడైనా ఉన్నాయా? ఎంత చక్కని ప్రార్థన ప్రభు తన శిష్యులకు నేర్పాడు. పరలోకమందున్న మా తండ్రి, నీవు పరలోకములో ఉన్నావు, నీ నామం ఎంతో గొప్పది కనుక ఆ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ పరలోక రాజ్యము వచ్చునుగాక అని ప్రారంభంలో నేర్పాడు ప్రభు తన శిష్యులకు. తరువాత ఆయన రాజ్యము వచ్చునుగాక అన్నాడు కదా, వచ్చేసిందండి. ఆయన నామము పరిశుద్ధపరచబడుతూనే ఉంది. ఇంకా ఏం చెప్పాడో చూడండి, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. తండ్రి, పరలోకములో నీ ఉద్దేశము, నీ యొక్క ఆలోచన, నీ సంకల్పము ఎలాగూ నెరవేరుచున్నవో భూమి యందును అనగా సంఘములో కూడా ఆ విధముగా నెరవేర్చబడినట్లు మాకు దయచేయుము అంటూ సంఘం, భూమి అంటే దేవుని ప్రజలకు సంఘమునకు భూమి అని పేరు కనుక సంఘములో కూడా నీ చిత్తమే నెరవేరాలి, నీ ఆలోచనే నెరవేరాలి, నీ ఉద్దేశములే మేము జరిగించాలి ప్రభువా. ఆ విధమైన అనుగ్రహాన్ని దయచేయమన్నాడు. మాకు అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, ప్రతి దినము మా ఆత్మలకు ఆహారమును అనుగ్రహించుము తండ్రి. మా ఆత్మలు సజీవమై బలము గలవై నీ మహిమలోనికి చేర్చబడినట్లుగా మాకు అనుదిన ఆహారము దయచేయము. శరీరానికి తింటున్న 3 పూట్ల, కానీ సోదరులారా ఆత్మకు ఆహారము అనుగ్రహించే ఆ యొక్క పద్ధతిని ప్రభువు అడగమని చెప్తున్నాడు. అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము అనగా మా ఎడల తప్పు చేసిన వారిని మేము క్షమించినట్లు నీవు కూడా మా యొక్క రుణములను క్షమించుము, మమ్మలను దుష్టుని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము ప్రభువా అని. ఆత్మీయ జీవితంలో శోధనల్లో చిక్కబడిపోయి నష్టపోకుండా దుష్టుడైన వాడు లోకాన్ని ఏలుబడి చేస్తున్నాడు కనుక వాడి నుండి మనలను ఏ విధముగా మనము కాపాడబడాలో ప్రభువా మమ్మలను ఈ దుష్టుని నుంచి ఎప్పటికప్పుడు నీవు కాపాడమని అన్ని ఆత్మ సంబంధమైన సంగతులను మాత్రమే ప్రభువు ప్రార్థన అని నేర్పించాడు. కానీ ఇలాంటి ప్రార్థనలు ఎందరు చేస్తున్నారు? అసలు ఇప్పుడు అంతా వేషధారుల ప్రార్థనే. ఆ తర్వాత అన్యజనుల వలె వ్యర్థమైన మాటలతోటి చేసే ప్రార్థనలే సోదరులారా. కానీ ప్రభు మనకు నేర్పిన ప్రార్థన
పెదవులతో చెప్పుకొని వెళ్ళిపోవుట కాదు. దేవుని యొక్క చిత్తమును నిజముగా నెరవేర్చు సంఘమున్నదా? దేవుని యొక్క సన్నిధిలో నుండి అనుదిన ఆహారం మనకు అనుగ్రహించబడుతోందా? అంతేకాదు దేవుని యొక్క శక్తిని మనము సంపాదించుకున్నట్లుగా ఆ ఆహారాన్ని మనము భుజించువారముగా ఉన్నామా? క్రీస్తు ఆత్మ కలిగిన వారిగా బ్రతుకుతున్నామా? మరి మనము ఈ లోకములో మన ఎడల తప్పు చేసిన వారిని క్షమిస్తున్నామా? అప్పుడే మన యొక్క అపరాధములు కూడా, మన యొక్క దోషములు కూడా క్షమించబడతాయి అనే చెప్పిన ప్రభు యొక్క మాటను ఎందరూ అనుసరించి జీవించి చేస్తున్నారు? ఇటువంటి ప్రార్థన ఆలోచన చేసుకోవాలి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ నామములో మనము ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. ఎలాంటి ప్రార్థన చేయాలని తెలుసుకోకపోయినట్లయితే రోజంతా తండ్రి నాయన ఇదిగో అవసరతలు ఉన్నాయి, ఈ కష్టాలు నాయన, వాళ్ళు నన్ను ఎలా దూషిస్తున్నారు, పక్కింటి వాళ్ళు అలా అంటున్నారు, పిల్లలు చూస్తే ఇలాగ ఉంటున్నారు అని మా పిల్లలకి చదువుల కోసం వాళ్ళు మంచి మంచి ర్యాంకుల్లో ఉండాలి, మంచి మంచి హోదాల్లో ఉండాలి, మరి ఈ విధముగా వాళ్ళ గొప్పతనం కోసం, వాళ్ళ యొక్క లోక భోగాల కోసం ప్రార్థనలు చేయుట అంతకన్నా అసహ్యమైంది దేవునికి మరి ఒకటి లేదు సోదరులారా. ఎందుకనగా ప్రభువే చెప్పాడు, దేవుని ప్రజలారా మీరు ప్రార్థన చేస్తే నా చెవులు మూసుకుంటున్నాను, మీ ప్రార్థనలు నాకు అసహ్యం అని చెప్పాడు. మీరు చదువుకోండి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. అయితే చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, మరి యొక్క అనుభవాన్ని చదువుకుందాం. లూకా సువార్త 22:46 చదివినట్లయితే జాగ్రత్తగా మీరు గమనించండి. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చెయ్యాలండి. ప్రభువు గెత్సెమనే వనము, ఆ వనములోనికి వెళ్ళి ఇక ఆయన తెల్లవారితే ఇక ఆయన్ని మరి ఆనాడు సిలువ వేయడానికి పట్టుకెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితిలో శిష్యులను వెంటబెట్టుకొని ప్రభు గెత్సెమనే వనములోనికి వెళ్ళినప్పుడు ప్రభు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి అని చెప్తుంటే శిష్యులు నిద్రమత్తుతోటి ఉన్నారు. ఆ టైంలో ఆయన అంటున్నాడు కదా, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని చెప్పాను. ఆ సమయంలో వారిని లేపి ప్రార్థన చేయమని చెప్పినా వాళ్ళు మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టారు, మళ్ళీ నిద్రపోతూనే ఉన్నారు. నిద్ర అనేది వాళ్ళు రాత్రి వేళ ప్రభువుతో ఉండి నిద్రపోతూ ప్రార్థనలో గడుపుతూనే ఉన్నారు, కానీ మధ్య మధ్యలో మత్తులుగా ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు. మీరు శోధనలోనికి వెళ్ళిపోతారు ఇలాగ మత్తులై ఉంటే, కనుక మీరు మేలుకొని ప్రార్థన చేయండి అని చెప్పాడు. అయితే కాలము గడిచిన కొలది ఈ నిద్ర గురించి చాలా స్పష్టంగా నిద్రపోవుట అనేది చాలా ఆత్మీయ జీవితంలో సోదరులారా అది ఒక ప్రమాదకరమైన పరిస్థితి అని ప్రభు అప్పుడు చెప్పాడు. శోధనలో ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అయితే ఆనాడు ప్రభువు తన శిష్యులతో ఉన్నాడు. ఇప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు యొక్క పిల్లలుగా బ్రతుకుతున్నాం, మేము కూడా విశ్వాసులము అని అనుకుంటున్నాం. మన యొక్క జీవితాల్లో మనము కూడా నిద్రావస్థలోనే ఉన్నాం. నిద్రావస్థ అనగా నిద్ర పోవువారు రాత్రి వేళ నిద్రపోతారు. తెస్సలోనికైలకు వ్రాసిన పత్రికలోనే అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్తాడు సోదరులారా. 5వ అధ్యాయం చూడండి, ఒక్క మాట చదువుకుందాం. 5వ వచనం నుంచి, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు అన్నాడు. నిద్ర అనేది చాలా ఆత్మీయ జీవితానికి ప్రమాదకరమైంది. అంటే మీరు రోజు నిద్రపోకండి అని మీ శరీరం సంబంధంగా మాట్లాడలేదు ప్రభు. నిద్ర అనేది కేవలము యేసునందు విశ్వాసముంచిన వారు, యేసునందలి సత్యములో మాత్రమే ఉన్నవారు నిద్రపోవువారు. అయితే మీరు క్రీస్తునందలి సత్యములోనికి వచ్చినట్లయితేనే పగటివారు. యేసునందలి సత్యము శరీరము క్రమముగా జీవించాలని, ప్రతి పాపానికి దూరంగా ఉండాలని, మరి శరీరంలో
శరీరంలో ప్రతి చెడుతనాన్ని నుంచి మనం దూరంగా ఉండాలి, ప్రతి అవలక్షణాల నుంచి దూరంగా ఉండాలని మాత్రమే యేసునందలి సత్యము బోధిస్తూ ఉంది. కానీ క్రీస్తునందలి సత్యము మీరు దేవుని అంగీకరించిన వారై క్రీస్తు కొరకు ఆయన వలె శ్రమను అనుభవించాలి. మీరు శరీరమందు శ్రమ పడుట ద్వారా మీ ఆత్మ జీవము పొంది శరీరేచ్ఛలను చంపి ఆత్మ సంబంధులై పరలోకమందు నిత్య రాజ్యానికి వారసత్వాన్ని పొందే పద్ధతిలో మీరు జీవించగలరు. కనుక కేవలము యేసునందలి భక్తిలో నడుచుకున్న వారందరూ కూడా నిద్రపోవు వారే. ఎవరైతే క్రీస్తునందున్నారో వారు మాత్రమే, అనగా యేసును కలిగి ఉండి క్రీస్తు బోధయందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే పగటివారు, వెలుగు సంబంధులు అని సత్యాన్ని మీకు స్పష్టంగా నేను చాలా లేఖనాలు చెప్పాను సోదరులారా, మరలా గుర్తు చేశాను. సరే, అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరెందుకు నిద్రపోతున్నారు? శోధనలోనికి ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేయుడి అన్నాడు. శోధనలు ప్రవేశించకుండా ఉండాలి అంటే ఎందుకు? రాత్రిలో నిద్రపోతారు, నిద్రపోవారు రాత్రిలో నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు అని చెప్పాడు. అయితే మత్తులో ఏం చేస్తుంది ఎవరికి తెలియదు. జాగ్రత్తగా గమనించండి. మత్తులో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియదు, నిద్రపోయేటప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కనుక దొంగ కూడా రాత్రి వేళే ఎక్కువగా మనుషులందరూ మత్తులుగా ఉన్నప్పుడు నిద్రపోయేటప్పుడే దొంగ కూడా వస్తాడు. సరే, దాన్ని ప్రక్కన పెడదాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు, మీరు రాత్రి వేళలో లేవండి, ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. అంటే ఆ యొక్క రాత్రి నిద్రలో లేవడం అంటే ఏంటంటే మీరు క్రీస్తును చూడండి, అనగా క్రీస్తు సిలువలోనికి వెళుతున్నాడు. సిలువను మీరు చూసినట్లయితే శోధనలో ప్రవేశించరు. సిలువ యందు విశ్వాసం ఉంచినట్లయితే శోధనను జయిస్తారు. సిలువను మీరు కూడా మీ సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించే శక్తివంతులవుతారు. కాబట్టి మీరు లేచి అన్నాడు. దీన్ని అపోస్తులైన పౌలు చాలా చక్కగా చెప్పాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. యేసు క్రీస్తు అన్నాడా? ఇక్కడ అనలేదు. నిద్రించుచున్న నీవు మేల్కో, ప్రార్థన చెయ్యి, లేకుంటే నువ్వు శోధనలోనికి వెళ్ళిపోతావు. అనగా నీవు యేసునందు మాత్రమే భక్తి కలిగిందన్న చర్చికి వెళ్తావు, కానుకలు ఇస్తావు, చాలా చక్కని విధేయతతోటి ఉన్నట్లు ఉంటావు, ప్రతి పాపాన్ని అసహించుకుంటావు. దేవుడు ఇక లోకంలో ఎవరెవరు ఏదేది మరి పాపులుగా మనము అనుకుంటామో అలాంటి నీచ కార్యాలన్నిటినీ కూడా అసహించుకొని దేవుని సన్నిధికి వెళ్ళి మంచి పద్ధతిలో బ్రతుకుతున్నావు, మంచిది. కానీ ఆ భక్తి సరిపోదు, అది పరిపూర్ణమైన భక్తి కాదు. పరిపూర్ణమైన భక్తి క్రీస్తులో ఉన్నది. అందుకే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందున్నది అని చెప్పాడు. అంటే శరీరంలో శ్రమలు అనుభవించుట ద్వారా, క్రీస్తు శిలువ మరణము పొందుట ద్వారా మనకు కూడా ఆయన యొక్క దైవత్వము పరిపూర్ణముగా పొందటానికి వీలు కలుగుతుంది. కనుక నీవు క్రీస్తును చూడు. అందుకనే నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. నిద్రపోతున్నావు, చచ్చిపోయినోడితో సమానం. నీవు మృతుల్లో నుండి లెమ్ము. అప్పుడు క్రీస్తు నీ మీద ప్రకాశిస్తే నీ జీవితంలో ఇక శోధనలో ఓడిపోయే పరిస్థితులు ఉండవు. శ్రమలలో భయపడి పిరికితనం రాదు. శ్రమల యందు నిలిచి ఉంటారు క్రీస్తునందున్నవారు. అందుకే వారిని ఎవడైనాను క్రీస్తునందున్నట్లయితే వాడు నూతన సృష్టి అని చెప్పాడు. కనుక మీరు రాత్రి వేళ లేవాలి, పైకి లేచి ప్రార్థన చేయాలి అని ఉంది. కనుక బైబిల్లో నిద్రపోయేటప్పుడు గబగబా లేచి కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకొని, తండ్రి అమ్మయ్య నేను కూడా లేచి ప్రభు చెప్పినట్టు ప్రార్థన చేసుకున్నాను అనేది కాదండి. ప్రభు మన జీవిత విధానాన్ని చెప్తున్నాడు.
మనము చేయవలసిన సత్క్రియలను గురించి చెప్తున్నాడు. మనము నడుచుకోవలసిన విధానాన్ని, ఆయనను వెంబడించవలసిన పద్ధతులను చెప్తున్నాడు. కనుక మీరు నిద్రించుచున్నారు ఎందుకు, లేవండి, ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశిస్తారు లేకపోతే అని చెప్పిన మాట అపోస్తులుడైన పౌలు ఎంత విశదపరచి మనకు తెలియచేస్తూ ఉన్నాడో. నేటికి ఆ సత్యాన్ని అంగీకరించలేని వారు, అసలు ఎరుగని వారు ఎందరో ఉన్నారు సోదరులారా. వినుచున్న మీరు ధన్యులు అని చెప్తున్నాను నేను. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనము శోధనలోనికి ప్రవేశించకుండా ప్రార్థనా జీవితం కావాలి, అనగా క్రీస్తును కలిగిన జీవితము కావాలి. అప్పుడు మాత్రమే మనము శోధనను సహించగలము, శోధనను ఎదిరించగలము, శోధనను జయించగలము అని గమనించండి. ఇక లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూడండి, ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మీరు విసిగిపోకుండా నిత్యము ప్రార్థన చేయాలి అని ఆయన ఒక చక్కని ఉపమానాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాడు సోదరులారా. అయితే విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలని, ఎడతెగక ప్రార్థన చేయాలని ప్రభువు మీరు ఆ యొక్క ఉపమానాన్ని దయచేసి చదువుకోండి. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో పెట్టండి, నేను వివరించి చెప్తా. ఎందుకంటే ఈ యొక్క వీడియో అంతకంతకు మరి అది ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తుంది. ఆ విధంగా శ్రద్ధగా చూసిన వాళ్ళే లేరు, చూసినా మీకు విసుగు కలగకుండా నేను చెప్తున్నాను. ఈ యొక్క ఉపమానాన్ని కూడా దయచేసి మీరు చూడండి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే విసుగక నిత్యము ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. విసుగక నిత్యము ప్రార్థన చేసే అనుభవాన్ని క్రైస్తవ జీవితంలో కలిగి ఉండాలి. చేసాం కదా, ఇప్పుడు చేసుకున్నాం కదా, ఇంకేం చేస్తాంలే, లేకపోతే ఇందాక చేసాం కదా, ఇంకేం చేస్తాంలే అని మనము ఏమాత్రము నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు అని ఫస్ట్ నాతో చెప్తున్నాడు దేవుడు, ఆ తర్వాతే మీతో చెప్తున్నాడు. కనుక మనందరము విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా మాటిమాటికి అడుగుతుందని చెప్పి ఆమెకు న్యాయం చేశాడు. మీ పరలోకపు తండ్రి మరి నిశ్చయముగా మీకు న్యాయం చేస్తాడనే సత్యాన్ని ఒక ఉపమాన రూపకముగా ప్రభు ఇక్కడ వెల్లడి చేశాడు. ఇక అదే 18వ అధ్యాయంలో, లూకాసు వార్త 18వ అధ్యాయంలో 9వ వచనం నుంచి చూసినట్లయితే, తామే నీతిమంతులం అనుకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. చాలామందికి మేము నీతిమంతులం అనే ఒక మనస్సులో ఒక భావన కలిగి ఉంటారు. అలాంటి వారి గురించి మరి ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఇదైతే బాహాటంగా అందరికీ తెలిసిన ఉపమానమే. ఈ యొక్క అనుభవంలో చూస్తే ఒకడు పరిసయ్యుడు ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన మనకు తెలుసు సోదరులారా, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఈ పరిసయ్యుడు, దేవా, చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటున్నాడు. కృతజ్ఞతలే మళ్ళీని, మామూలుగా కూడా కాదు. పరిసయ్యుడు కూడా కృతజ్ఞతాస్తుతులే చెల్లించాడు సోదరులారా. అంటే చాలా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు, చక్కగా బోధకుడుగా ఉన్నాడు. కానీ ఇతనికి క్రీస్తుని గురించి తెలియదు. క్రీస్తును గురించిన అనుభవం ఎవరి హృదయములో కలిగి ఉంటారో వారు ఎవరిని చులకన చేయరు, ఎవరి మీద హెచ్చించుకోరు, ఏ శ్రమల్లో భయపడరు, ఏ శోధనలకు వెరవరు. ఎటువంటి కష్టాల్లో శ్రమల్లోనైనా వాళ్ళ ధ్యేయం, వాళ్ళ గురి, నిరీక్షణ సిలువే కనుక ఏ సందర్భంలో కూడాను భయపడరు సోదరులారా. ఎన్ని కష్టాలైనా భయపడరు. ఎందుకంటే వారికి తోడై ఉన్న క్రీస్తు సిలువ వారిని ధైర్యవంతులుగా, బహుధైర్యము కలిగిన వారిగా క్రీస్తు ఎదుట నిలువబెట్టే శక్తివంతమైన సంగతులతో వాళ్ళను బలమైన ఆహారంతో ప్రభు పోషిస్తాడు. కేవలం యేసునందు మాత్రమే ఉన్నవారు బలహీనులై, పాలు త్రాగువారై, ఇంకా శక్తిహీనులై, ప్రతిదానికి సొమసిల్లిపోయి అలసిపోయే బాలుర వంటి స్థితి మాత్రమే. కానీ యవనస్తులు కావాలి, అనగా క్రీస్తునందు శక్తివంతులు కావాలి. క్రీస్తునందు ఉన్నవారే బలవంతులు. బలవంతులు ఏ సమస్యనైనా వాళ్ళు ఎదుర్కోగలరు. ఎలాంటి పరిశోధనలైనప్పటికీ కూడా వాళ్ళు నిలిచి ఉంటారు. ఎందుకంటే మేలు కీడులు వీటిని వివేచించే జ్ఞానేంద్రియములు కలిగి ఉంటారు గనక బలమైన ఆహారం వారికే తగును అని అపోస్తుడైన పౌలు చాలా చక్కగా చెప్పాడు.
కనుక ఈ లేఖనములలో అనుభవం లేక ఇవి బోధించేవారు కూడా లేరండి. ఈ రోజున ఎంతసేపు చెత్తను పోగేసి ప్రజల్ని నాశనం చేస్తున్న బోధలతో సంఘములే నాశనకరమైన గుంటల్లాగా తయారైపోయి మనుషులందరినీ చర్చిలోకి వెళ్ళడం గుంటలో పడిపోయేలాగా తయారైపోయింది. పాతాళలోక ద్వారములని ప్రభువు చెప్పింది ఈ యొక్క సంఘములను గురించే. అక్కడ బోధించే చూడండి, ఇదిగో ఆ పరిసేయుడు నిలువబడి అంటున్నాడు, దేవా నేను చోరుడను కాను, అన్యాయస్తుడను కాను, వ్యభిచారి అలాగంటి ఇతర మనుషుల వలె అలాంటి వాడిని కాను, ఈ సుంకర్ లాంటి వాడిని కూడా కాను. దేవుడంటే ఆసక్తే, కానీ అతని యొక్క హృదయ స్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి. కానీ సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనాను ధైర్యము చాలక, ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు అతను అంటున్నాడు, అయ్యా పాపినైనా నన్ను కరుణించుము అంటూ ఉన్నాడు. కనుక తమకు తామే హెచ్చించుకునే నీతిమంతులు కూడా చాలామంది సమాజంలో ఈ పరిసయ్యుడు ప్రార్థన చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈనాడు బోధకులందరూ వాళ్ళు చేసే ప్రార్థనలన్నీ కూడా సోదరులారా, అన్నీ కూడా వాళ్ళు ఆకాశం వైపు కనులెత్తినట్టే అనగా ప్రార్థన చేసినట్లే కనిపిస్తున్నారు. కానీ వారి నాలుక భూసంచారము చేస్తూ ఉంది. ఈనాడు వారి దగ్గర నేర్చుకున్న భక్తి కూడా ఈ ప్రజలందరూ కూడాను భూసంచారం చేసే నాలుకలతోటే ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన దేవుడు వినడు. ఆ ప్రార్థన ప్రభువుకు అసహ్యం. మీరు ప్రార్థన చేయనప్పుడు నేను చెవులు మూసుకుంటానని చెప్పాడు. కొంతమందికి వారి ప్రార్థన పాపమైపోవును అని కూడా తెలియజేశాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పిన ఆ యొక్క మాట విశ్వసించిన వారి హృదయములలో ఎడతెగక ప్రార్థన చేసే చక్కని పద్ధతులను ప్రభువు బోధిస్తూ ఉన్న అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక మరి క్రైస్తవ జీవితంలో చాలా విలువైన అనుభవాలు మనము సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 36వ వచనం నుంచి చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. అపోస్తులుడైన పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి 3వ దినమున తిరిగి లేచి 40 దినములు తన యొక్క శిష్యులకు కనుపరుచుకుంటూ 50వ దినమున ఆయన ఆరోహణుడై పరలోకమునకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుటకు వెళ్ళిపోతే ఆ తరువాత సంఘము స్థాపింపబడి ఆనాటి నుండి సంఘము ప్రారంభించబడి దేవుని యొక్క సన్నిధిలో అపోస్తులుడైన పేతురు మొదటిగా సంఘములో బోధిస్తూ ఉన్న ఈ చక్కని అనుభవం. ఈ అనుభవంలో చెప్తున్నాడు కదా, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మీరు క్రీస్తును తెలుసుకున్నారా లేదా? నేటికైనా మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకునండి. దయచేసి మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకుంటున్నాను సోదరులారా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. అనగా దేవుని నమ్ముకొనిన ప్రజలందరూ తెలుసుకోవాలి. మేము దేవుని అంగీకరించామని చెప్పుకొనుట కాదు, మేము చర్చికి వెళుతున్నామని చెప్పుకొనుట కాదు. దేవుని అంగీకరించిన ప్రజలు నేటి దినము ఇశ్రాయేలుతో సమానము. ఇశ్రాయేలు అనబడిన ప్రతి వారు అనగా దేవుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా యేసును మాత్రమే కాదు క్రీస్తును అంగీకరించాలి అనే బోధను మీ హృదయంలో విశ్వసించాలి. ఇది రూఢిగా తెలుసుకోవాలి అని ఆయన మొట్టమొదటి ప్రసంగంలోనే చెప్పాడు సోదరులారు. అంతేకాదు అప్పుడు ప్రజలందరూ కూడా చాలా భయపడ్డారు. ఈనాడు ప్రజలకు భయం లేదు, కానీ ఆనాడు ప్రజలు చాలా భక్తికి ప్రాధాన్యతనిచ్చేవారండి. చూడండి, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మరి మేమేం చెయ్యాలి? మేమేమో సిలువ వేసాం ప్రభువుని, మేము ఆయన్ని ఎంత హింసించామా? ఆయనే క్రీస్తు, మాకు ఆ సంగతి తెలియలేదు. ఆయనే క్రీస్తు అని మాకు తెలియలేదు, మేము ఆయన్ని చంపేశాం. ఇప్పుడు మేమేం చెయ్యాలి? చూడండి, వాళ్ళందరూ హృదయంలో నొచ్చుకొని, అనగా హృదయంలో ఒక కత్తి తీసుకొని పొడిస్తే ఎంత బాధ కలుగుతుందో, విలవిల కొట్టుకులాడతామో అంత బాధపడ్డారట. హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయవలెను అని అడిగారట. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి,
అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ఎడతెగక ప్రార్థన చేయుట అనేది ఏదో నోరు ఉంది కదా, ఇంకా నొప్పి లేని నోరు, ఇష్టం వచ్చినట్లు ఏదో ఒకటి మనం అడిగేద్దాం పొందేద్దాం, మాకు దేవుడు అది అడిగినయల్లా ఇచ్చేస్తున్నాడు అనుకుంటున్నారేమో. అడిగినయల్లా ఇస్తాడు, కానీ అనుభవించనీయుడు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వినాలి ఈ లేఖనాలు. మనం అడిగిందంతా కూడా వారు కోరుకున్నాయని వాళ్ళకి ఇచ్చేసాడట. దేవుని యొక్క లేఖనములలో ఎంత స్పష్టంగా చెప్పాడంటే వారు కోరినదే ఆయన వారికి ఇచ్చాను, కానీ ఆయన వారి దానిని అనుభవింపకుండా ప్రభువు చూడండి ఒక మాట మనం ఇక్కడ చదువుకుందాం. 78వ కీర్తన 18వ వచనం చూడండి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. తమ ఆశ కొలది ప్రభువుని అడిగారు ఇశ్రాయేలీల అరణ్యములో. ఈనాడు క్రైస్తవులు కూడా దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న వారు కూడా వాళ్ళకి ఏది గుర్తొస్తే అది, ఏది మరి ఇక ఆలోచించుకుంటే ఏది కోరుకుంటే అది అడుగుతున్నారు. కానీ దేవుడు వారికి ఇచ్చాడు అనుకుంటున్నారా? అంత బలహీన స్థితి వారిలో ఎందుకుంది? వారు ప్రభువుని హృదయములలో శోధించారు. ఎన్ని విధాలుగా శోధించారో కూడా చాలామంది ఆశతో లేఖనాలు చదువుకునే వాళ్ళకి తెలుసు. అయితే నేను ఒక చక్కని మాట చెప్తున్నాను మీకు. 106వ కీర్తనలో చూడండి, 13 నుంచి చదువుదాం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చేశాడు. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాను. కోరుకున్నదంతా ఇచ్చాడట, కానీ వారి ప్రాణములకు క్షీణత కలుగు చేశాను. అనేకులు అరణ్యంలో రాలిపోయారు. వారు చెడ్డవాటిని ఆశించి రాలిపోయారని అపోస్తులైన పౌలు చాలా తేటగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చెప్తాడు. వారు ఆశించిన వాటిని మనం ఆశింపకయుందము. వారు శోధించి సంహారకుని చేత నశించిపోయారని చెప్పాడు. అప్పుడు ఏది జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈనాడు దేవుని యొక్క ప్రజలని చెప్పుకుంటున్న వారు, చర్చికి వెళుతున్నామని చెప్పుకుంటున్న వారు, మేము ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న వారు కోరినవన్నీ కనిపించినవన్నీ ఊరికే దేవుని ఏదో ప్రార్థన అని చెప్పేసి అలవాటుగా వాళ్ళు ఇష్టం వచ్చినాయని అడుగుతున్నారు. నిజముగా వీరికి దేవుని ఎడల నమ్మకం లేదండి. దేవుని యొక్క కృపలను కార్యములను గ్రహించలేని వారిగానే ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులు వారు ఎన్నో అద్భుతాలు చూశారు ప్రభు సన్నిధిలో, కానీ వెంటనే మర్చిపోయేవాళ్ళట. వెంటనే వాళ్ళు ఇష్టానుసారమైనగా ప్రభువుని శోధిస్తూ కోరికలు నెరవేర్చుకోవటానికి వేడుకున్నారు. అయితే ప్రభువు వారి ప్రాణములకు క్షీణతను కలుగు చేశాడు. వారు ఆశించినది ఇచ్చాడు, కానీ అనుభవించకుండా చేశాడు. జాగ్రత్తగా ఈనాడు మీ నోర్లు, మీ యొక్క ముఖములు ప్రభు వైపు తిరిగి మీ నాలుకలు ఎక్కడ సంచారం చేస్తున్నాయో జాగ్రత్త. ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఏం ప్రార్థనలు చేస్తున్నారండి జనాలు, ఎంత మోసం చేస్తున్నారండి పాస్టర్లు ప్రజల్ని. దేవుని యొక్క లేఖనాల్లో చాలా జాగ్రత్తగా వివేకము కలిగిన వారై దేవుణ్ణి అడుగుటలో నా అవసరతలేంటో నా ప్రభువుకు తెలుసు, నేను అడగక్కర్లేదు, నేను అడగవలసినవేంటో చెప్పాడు, నేను అడగకూడనివేంటో చెప్పాడు అనే విజ్ఞానము కలిగిన మనుషులు ఎందరున్నారు ఈనాడు క్రైస్తవ్యంలో. కనుక దేవుని యొక్క కృప చేత ఈనాడైనా ఈ లేఖనములను మనం పరిశీలనగా గ్రహించి మేలు పొందాలని తండ్రి యొక్క కృప మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుకనే వాళ్ళందరూ అపోస్తులైన పేతురు వాక్యము చెప్పిన వెంటనే మీరు చంపేశారు, కానీ యేసును చంపారు, కానీ ఆయనే క్రీస్తు తెలుసా మీకు, ఆయనే అందరికీ ప్రభువు అని తెలుసా మీకు అని వాక్యం ప్రకటించిన వెంటనే హృదయముల్లో నొచ్చుకున్నారు.
పొడవబడిన వారుగా ఉన్నారు. మేము ఏం చేయాలయ్యా సహోదరులారా, మాకు చెప్పండి. మేము ఏం చేయాలంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు. పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుతున్నామని చెప్తూ గెంతుతున్నారు, ఎగురుతున్నారు సోదరులారా. బట్టలు ఉంటున్నాయో లేదో తెలియకుండా ఎగురుతున్నారండి. అసలు పరిశుద్ధాత్మ అంటే ఈనాడు సంఘములలో దురాత్మ పట్టి అందరూ కూడా పిచ్చి చేష్టలు చేస్తున్నారు. పరిశుద్ధాత్మని పొందిన వారు పరిశుద్ధమైన చక్కని ప్రవర్తన కలిగి ఉంటారు. పరిశుద్ధుడైన ప్రభువును వెంబడిస్తారు. ప్రతి నిమిషం ఆయనకు భయపడి జీవిస్తారు. ఆయన కొరకే జీవిస్తారు. ఆయన రాజ్యం కొరకు ఎదురుచూచువారిగా జీవిస్తారు. ఆ పద్ధతులు ఉన్నాయా ఈనాడు? కనుక జాగరూకులై దేవుని యొక్క లేఖనములలో భయం కలిగి జీవించండి. ఆనాడు రమారమి 3000 మంది బాప్తిస్మం పొంది వారు అపోస్తుల బోధ యందు. అపోస్తుల బోధ ఏంటో తెలుసా? క్రీస్తు బోధ. క్రీస్తు బోధను కలిగి అనగా పరలోకానికి సిద్ధపడే బోధను బోధిస్తూ ఉంటే, అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, సహవాసమందును ఎడతెగకాయుండిరి అని చెప్పాడు. అలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి అని ప్రభు యొక్క చిత్తమును దయచేసి గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేని గూర్చి చింతపడకుడి. మనకి అనేకమైన ఇబ్బందులు కలగవచ్చు, అనేకమైన నిందలు కలగవచ్చు, అనేకమైన శోధనలు కలగవచ్చు, ఎంతోమంది మన మీద చెడ్డ మాటలు పలుకవచ్చు. వీటన్నిట్లలో కూడా సోదరులారా మనం చింతించవలసిన అవసరత లేదు. కేవలము నిజమైన క్రైస్తవులకు అనగా క్రీస్తును కలిగిన క్రైస్తవులు వారి యొక్క జీవితంలో దేని గురించి కూడా మీరు చింతపడొద్దు. కానీ ప్రతి విషయంలో ప్రభువుకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు కదా ప్రభు. మిమ్మల్ని ఎవరైనా సరే బాధ పెట్టినట్లయితే మీరు ఆనందించండి అని చెప్పాడు. మిమ్మల్ని దూషించినట్లయితే పరలోకంలో మీ ఫలం అధికమవుతుందని చెప్పాడే. కనుక మనము ప్రభువా నీకు స్తోత్రము అని కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. తండ్రి, నీ లేఖనములను నేను విశ్వసిస్తున్నాను. నీ వాక్య ప్రకారముగా నీవు నాకు చూపిన మార్గములో, క్రీస్తు చూపిన మార్గములో నేను నడుచుకుంటున్నాను. కనుక ప్రభువా, నా ప్రభువుకే ఎన్నో శ్రమలు, ఎంతో నింద, అవమానాలు, దూషణలు ఉమ్మివేశారు. నాకు ఏదైనా పర్వాలేదు ప్రభువా నీకు స్తోత్రం నాయనా అని మన విన్నపములు కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేసే చక్కని పద్ధతులు చెప్తున్నాడు. ఏ విషయంలో కూడా మీరు చింతించవద్దు అని, చింతించకుడి అని తెలియచేస్తూ ఇంకా ఏమని చెప్తున్నాడంటే, అప్పుడు ఈ విధమైన మనస్సు మీకు కలిగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి కాస్తుందండి. అబ్బా, ఎంత వరము సోదరులారా! సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము. జ్ఞానమునకు ఈ లోకంలో ఎవరికి తెలియదు ఈ సంగతి. ఈ లోకంలో శాస్త్రజ్ఞులు కాదు, మేధావులు కాదు, ఫిలాసఫర్లు కాదు, లేకపోతే పెద్ద పెద్ద లెక్చరర్లు కాదు, ఉన్నత స్థితి కలిగిన వారు కాదు, పెద్ద మేధస్సు కలిగిన వారు అనుకుంటున్నారు. ఎవ్వడికి తెలియని రహస్యం అండి ఇది. అందుకే చెప్పాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తునందు మీ హృదయములకు, మీ తలంపులకు కావలిగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. ఇంత చక్కని క్రైస్తవ జీవితాన్ని, ఆశీర్వాదకరమైన పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన విశ్వాసాన్ని తండ్రి మనకు అనుగ్రహిస్తానంటుంటే, మన తలంపులు అంటే ఆ తలంపు కూడా రాకుండా దేవుడే కావలి కాస్తాడు. ఏ హృదయమునకు చూసారా, మీ హృదయములకు, హృదయం అసలే మోసకరమైంది కదా, అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది కదా. కానీ క్రీస్తునందున్న వారి హృదయము, వారి యొక్క తలంపులకు కూడా దేవుని యొక్క సమాధానం. అది ఎంత, దాని యొక్క కొలత ఎంత అంటే సమస్త జ్ఞానమునకు మించినంత. ఈ లోకంలో మనకి ఏ జ్ఞానం లేదు అని నిరుత్సాహపడక్కర్లేదు సోదరులారా.
దేవుని యొక్క జ్ఞానం దగ్గర ఇవన్నీ కూడా తుడిచిపెట్టబడతాయి. తుడిచిపెట్టబడే ఈ లోక జ్ఞానము వెర్రితనం అండి దేవుని దృష్టిలో. ఈ లోక జ్ఞానము కలిగి ఎవడైనా దేవుని సేవకుడు అని చెప్పుకుంటే వాడు దొంగ అని చెప్పాడండి. కనుక దేవుని యొక్క లేఖనములలో పైనుండి వచ్చు జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము, దేవుడు అనుగ్రహించు జ్ఞానము ఎంత గొప్పదంటే సమస్త జ్ఞానమునకు, ఈ లోకములో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం. ఆ సమాధానం ఎవరికి అందదో అది యేసుక్రీస్తునందు మన హృదయములకు తలంపులకు కావలి కాస్తుందట. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేని విషయంలో చింతించకండి. మీకు మీ విన్నపములు ఎందుకు చింతించకండి అన్నాడంటే, క్రైస్తవ జీవితానికి అన్నీ బాధలు, ఇబ్బందులు, సమస్యలు, నిందలు, దూషణలు కలుగుతుంటే చింతే కదా. అందుకనే ఇంత ధైర్యాన్ని మనకు నూరిపోస్తూ ఉన్నాడు ప్రభు. దేనిని గురించి చింతపడకుడి. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా, ప్రభువా ఈ శ్రమ కలిగినందుకు నీకు స్తోత్రం, ఈ నిందలు వచ్చినందుకు నీకు స్తోత్రము నాయన, ఈ నిందలను తట్టుకునే శక్తిని నాకు దయచేయి తండ్రి, ఈ అవమానాన్ని భరించే శక్తిని నాకు దయచేయండి, నీ యందు నాకు ఇలాంటి శక్తిని అనుగ్రహించుటకు నువ్వు ప్రార్థన చేయమన్నావు, అందుకే ప్రార్థన చేస్తున్నాను. అది కూడా ఇలాంటి శ్రమల్లో కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన చేసే శక్తి సామాన్యమైన విశ్వాస జీవితము కాదండి. కనుక ఇంత మంచి భాగ్యాన్ని తండ్రి మనకి అనుగ్రహించటానికి ఇష్టపడి దేవుడు ఎంత చక్కని సంగతులు మనకు బోధిస్తున్నాడో ఇప్పుడు మీరు ఎడతెగక ప్రార్థన చేయగలరు. ఎడతెగక ప్రార్థన చేసే విశ్వాస జీవితాన్ని మీరు సొంతం చేసుకోనగలరు సోదరులారా. కనుక తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. యాచనలు, తండ్రి నీవు తప్ప మాకు ఆధారము లేదు, నీవే మాకు సమస్తము. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువుకి మనం వేడుకొనవలసిన అంశములు ఏంటో చెప్పాడు. చూడండి, మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. నెమ్మదిగా సుఖముగా అంటే ఇంకా సుఖాలు మనకు దేవుడు ఎదిస్తాడు, మనం ప్రార్థన చేయమన్నాడు కాబట్టి మనం చక్కగా అన్నిటికీ ప్రార్థనలు చేయాలని చెప్పి నేర్పుతున్నారు. వాళ్ళందరూ దేవుని యొక్క భాషలో ముందే చెప్పాను, వెర్రివాళ్ళు, పిచ్చివాళ్ళు దేవుని దృష్టికి. ఈ లోకములో పిచ్చివాళ్ళు దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడిన వారు సోదరులారా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి అంటే పరిశుద్ధతను కలిగి మనము చక్కని దైవత్వము కలిగి జీవించాలంటే చూడండి, నెమ్మదిగాను అనగా చక్కగా ప్రశాంతత కలిగి జీవించాలి అంటే, సుఖముగాను బ్రతుకు నిమిత్తము అంటే ఎప్పుడు కదలని వారుగా, చెక్కు చెదరని విశ్వాస్యతను కలిగిన వారిగా మనము బ్రతకాలి అంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తున్నాడు. రాజుల కొరకు, మనకు రాజులు ఈ లోకాన్ని పాలించేవాళ్ళు కాదు, ఈ లోకంలో పరిపాలన చేసే మరి ఏ ఓట్లు వేసుకొని మొత్తానికి అందరూ ఓట్లు వేస్తున్నారు, లైన్లో నిలబడుతున్నారు, నానా తిప్పలబడి ఏదో ఓట్లేసి వచ్చామనుకుంటున్నారు. కానీ మరి యూట్యూబ్లో చూస్తే బోలెడంత మోసం జరిగిపోతుందని చెప్పుకుంటున్నారు. ఈ మోసకరమైన ఈ ప్రభుత్వాల గురించి మనం ప్రార్థన చేస్తే పాపం వాళ్ళతోటి మనకు సంబంధమే లేదు. మనకు ప్రార్థన చేయమంటున్నాడు రాజులు. మన రాజు మన తండ్రి అయిన యెహోవా, ఆయనే మన రాజు, మన శాసనకర్త. అయితే ఆయన కోసం ప్రార్థన చేయటం ఏంటంటారా? చూడండి చెప్తున్నాను. క్రీస్తు ఇదిగో మీ రాజు అని అప్పగించాడు పిలాతు. తండ్రిని కుమారుని యందు విశ్వాసముంచి మనకు బోధించే బోధకులు రాజులను సన్మానించుడి అని చెప్తాడు పేతురు పత్రికలో. దాన్ని వివరించాలంటే ఇంక మళ్ళీ ఇంకొక కొంత టైం తీసుకుంటుంది. కనుక
రాజులను గూర్చి అనగా రోమాపత్రిక 13వ అధ్యాయంలో చెప్తాడు, ప్రధానులు ఈ అధికారాలన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినవే అని చెప్పాడు. ప్రధాని అంటే ప్రధానమంత్రి కాదు, రాజులు అంటే ఈ లోకంలో సంబంధించిన చెత్త కాదు సోదరులారా. దేవుని యొక్క సముఖములో మీకు సత్యాన్ని బోధించి మిమ్మలను పరలోకము కొరకు సిద్ధపరిచే వారే ఇదిగో మీ రాజు మన ప్రభువు. సియోనుకు చెప్తున్నాడు, నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు, సంతోషించుము, ఆనందించుము అని చెప్పాడు. సియోను నివాసులకు చెప్పాడు, సోదరులారా మన రాజు మన ప్రభువు అనగా తండ్రి యందు విశ్వాసముంచి క్రీస్తునందు విశ్వాసముంచి మనలను క్రీస్తు వైపు నడిపించే పరలోక రాజ్యముల పౌరులుగా చేసే బోధకులు అట్టి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. అది కూడా నేను మీకు చివరిగా ఈ విషయాన్ని కూడా మీకు నేను చెప్తాను సోదరులారా. దయచేసి ఎందుకు ఈ మాట మరి లోకానికి సంబంధించింది కాదు అని నేను చెప్తున్నాను మీకు స్పష్టంగా ఇక్కడ తెలియచేస్తాను. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము, యేసుక్రీస్తు మర్మం అనుందా? లేకపోయినట్లయితే యేసును గురించిన మర్మం అనుందా? నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మర్మము చూడండి. నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి అన్నాడు. ఈ ప్రార్థన ఇది దేవుని దృష్టికి అంగీకరించబడే ప్రార్థన. ఒకవైపు అపొస్తలుడైన పౌలు క్రీస్తు మర్మాన్ని చెప్పడానికి ఎక్కడ క్రీస్తు గురించిన బోధ లేదో దేవుని ప్రజలని చెప్పుకుంటున్నారు, ఒకవైపు అన్య ప్రజలని చెప్తున్నారు. అన్య ప్రజలకును దేవుని ప్రజలకును క్రీస్తును గురించి తెలిస్తేనే వాళ్ళు నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. వారి యొక్క ఆత్మలకు విడుదల విమోచన క్రీస్తు ద్వారానే కలుగుతుంది. కనుక ఈ సత్యాన్ని ఆయన విరివిగా విస్తారముగా ప్రకటన చేస్తూ ఉంటే ఆయన్ని బంధించారు. అందుకనే చెప్తున్నాడు, నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము. ఆయన దేవుని గురించి చెబితే ఆయన ఎవరు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. యేసును గురించి చెబితే అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, ఆకార్యాలు ఏమీ లేదు. ఉట్టి మాటలు చెప్తే ఎవడ ఏమీ అండవు. పైగా వాళ్ళని పొగుడుతారు, మెచ్చుకుంటారు, అయ్యగారులు అంటారు, వాళ్ళకి సాష్టాంగ పడతారు. వాళ్ళకి ఏదో ధర్మకర్తల్లాగా అన్నీ వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటారు. సోదరులారా, ఈనాడు ప్రజల స్థితి, పాస్టర్ల స్థితి అలా ఉంది. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు మర్మమును చెప్పుట చేత నాకు బంధకములు కలిగినవి. ఈ బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును బోధింపవలసిన విధముగానే బోధించుటకు ఆ యొక్క వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు నాకు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి అన్నాడు. మనము ప్రార్థన చేయవలసిన అంశము రాజుల కొరకు, లేకపోయినట్లయితే అధికారుల కొరకు ప్రార్థన చేయండి. మనం సుఖముగా నెమ్మదిగా, లేకపోయినట్లయితే ప్రశాంతంగా మనం బ్రతకటానికి, సంపూర్ణ భక్తిని కలిగి బ్రతకటానికి, మాన్యత కలిగి బ్రతకటానికి ఎవరెవరు ఈ లోకస్తుల కోసం ప్రార్థన చేస్తే మనకేం చేస్తారండి? క్రైస్తవ్యం ఉండటానికి వీల్లేదు, అసలు యేసుప్రభు వాక్యం చెప్పడానికి వీల్లేదు, చర్చిలో ఉండడానికి వీల్లేదు అంటుంటే వాళ్ళ కోసం ప్రభువా మా ప్రధానమంత్రి చర్చి ఉంచేలాగా అతను మనసు మార్చని ప్రార్థన చేస్తారా ఏంటి? ఈ సృష్టిలో చాలా చాలా చాలామంది దేవుని ప్రజల్ని నాశనం చేయడానికే పుడతారు. ప్రభువుని యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వస్తే వెంటనే చంపేయాలనుకున్నాడు హేరోదుకు మారు మనసు నువ్వు ఇస్తావా, లేకపోతే మీ పాస్టర్ ఇస్తాడా? నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త. జ్ఞానం కలిగి బ్రతకటం నేర్చుకుందాం. దేవుని యొక్క భయభక్తులు కలిగి బ్రతకటం నేర్చుకుందాం. దేవునికి ఇష్టమైన పద్ధతిని లేఖనాల్లో ఎక్కడ రాసి పెట్టాడో అది నేర్చుకుందాం సోదరులారా. దేవుడు అందుకే చెప్తున్నాడు, ఆ మర్మమును గూర్చి నేను వెల్లడించుటకు ఆ వాక్యం చెప్పే సమయం, అనుకూలమైన సమయం దేవుడు నాకు దయచేయనట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. కనుక భక్తుల కొరకు మనము ప్రార్థన చేయాలి. మన అధికారులు
ఇక దొంగ బోధకులు సంఘాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసేస్తే వాళ్ళు ఇంకా ఇంకా మిమ్మల్ని చక్కగా సంఖ్యలతో బంధించి బిగించి మొత్తం అందరూ కలిసి ఒకేసారి మొత్తం నాశనమను చీపురు కట్ట వేస్తాడు దేవుడు, ఊడ్చి పడేస్తాడు, వెళ్ళిపోవడమే. జ్ఞానము కలిగి ఉండండి. ప్రతి వారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించండి. ఏది పరలోక రాజ్యమో ఏది ఈ లోకమో చూడండి. ఏది యేసునందలి భక్తి, ఏది క్రీస్తునందలి భక్తి, ఎందుకు క్రీస్తు మర్మం అని వ్రాసాడు మీ బైబిల్లో తీసి కళ్ళు పెట్టి చూడండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక దేవుని యొక్క ప్రేమ చేత నేను చెప్తున్నాను, నా బాధ కొద్దీ చెప్తున్నాను. కానీ సోదరులారా, మిమ్మల్ని ఎవరిని నిందించడం నాకు అది నా యొక్క భారంగా నేను ఎవరిని నిందించట్లా. నాకు శిక్షయే కదండి నిందిస్తే. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు వైపు చూస్తారని, క్రీస్తునందే రక్షణ, క్రీస్తునందే విమోచన, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తునందే నిత్య జీవం ఉన్నది. కనుక క్రీస్తును మరుగు చేశారు ఈనాడు ఈ బోధకులంతా. అందుకే క్రీస్తును స్పష్టంగా తెలియచేయాలని నా యొక్క ఉద్దేశాన్ని మీకు తెలియచేస్తున్నానే కానీ నేను ఎవరిని నిందించుట నాకు అసలు ఎంత మాత్రము నా నేచరే కాదు, అది అసలు నాకు అసలు ఎంత మాత్రం ఇష్టమైన పనులు కావు. కనుక దయచేసి మన్నించి ఈ లేఖనాలను గ్రహిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అయితే చివరిగా ఒక మాట చదువుకొని ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. క్రీస్తునందలి భయం అన్నాడా? యేసుక్రీస్తునందలి భయం అన్నాడా? ఎందుకు అయ్యో ఏదో తొందరగా రాశాడు అనుకుంటున్నారా? కాదండి. యేసునందలి భక్తి వేరు, క్రీస్తునందలి భక్తి వేరు. యేసునందలి భక్తిని గూర్చి అసలు అపోస్తులైన పౌలు ప్రకటించడానికి ఆయన ఇష్టపడలేదు. బాగా అన్య ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన యేసును గురించి చెప్పాడు. కానీ దేవుని అంగీకరించిన ప్రజలందరి మధ్యలో క్రీస్తును ప్రకటించుటకే, క్రీస్తును నా శరీరము ద్వారా చూపించుటకే ఆ అనుగ్రహాన్ని పొందినవాడను, అదే నన్ను ఆయన ఎన్నుకున్నాడు, అందుకే నన్ను ఏర్పరచుకున్నాడు, అందుకే అని చాలామందికి విస్తారంగా ప్రకటించాడు. పత్రికలన్నిటిలో ఉంటుంది, మీరు చూడండి. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఎలాగా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అందుకు కృతజ్ఞతాస్తుతులు. అలాంటి భక్తి కలిగిన వారు కృతజ్ఞతలు చెల్లిస్తే పరలోకములో ప్రభు సింహాసనము దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోద్దండి ఆ ప్రార్థన. అలాంటి ప్రజలు ప్రార్థన చేస్తే ప్రభు చెవియొగ్గి ఆలపిస్తాడు. నిజముగా అలాంటి ప్రజలు చేసే ప్రార్థనలు తండ్రి పరలోకమందు సంతోషిస్తాడు. లోకములో అపవాది అధికారములో ఉండి నా పిల్లలు నా కొరకు నా నిమిత్తమై విశ్వాసముతో అనేక శ్రమలు అనుభవిస్తూ కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు అని తండ్రి ఎంత సంతోషిస్తాడో కూడా రాసిపెట్టాడు సోదరులారా. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి వల్ల పడదు. కానీ దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఇంత చక్కగా పరిసయ్యుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కానీ ప్రభు అతని ప్రార్థన నిరాకరించాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో నిజమైన విశ్వాసి ఇలాంటి మనం చదువుకున్న అనేకమైన లేఖనములు అలాంటి ప్రార్థన ప్రభు అంగీకరించే ప్రార్థన చేయుట ద్వారా ఆయన ఎలా చెయ్యాలో చెప్పాడు, ఏది చేయొద్దో చెప్పాడు. కనుక చేయకూడని వాటిని ఈ దినాన్న సంఘాల్లో పాస్టర్లు ప్రజలకి విస్తారంగా వాళ్ళు చేసి ప్రజలను కూడా నాశనం చేసి అలాంటి ప్రార్థనలు చేయిస్తున్నారు. కనుక దయచేసి ఒక్క దినము, తీర్పు దినం అందరికీ సర్వ సృష్టిలో ప్రతి మానవుడికి నిర్ణయించాడు. ఆ దినము ఎంతో భయంకరమైన దినం. ఈలోగా మనము మరణములో నుండి జీవములోనికి దాటుకుని క్రీస్తు ద్వారా మరణములో నుండి జీవములోనికి దాటుకొని జీవము నుండి అనగా లోకములో నుండి యేసును అంగీకరించిన వారమైన మనము, యేసునందు నమ్మిక ఉంచి జీవం పొందిన మనము
క్రీస్తును అంగీకరించి సమృద్ధి అయిన జీవాన్ని పొందుదాం, అనగా నిత్య జీవాన్ని పొందుదాం. అలాంటి విశ్వాసులు మాత్రమే చేసిన ప్రార్థన కృతజ్ఞతాపూర్వకముగా చేసినట్లయితే ప్రభువు వింటాడు. నిశ్చయముగా మన హృదయములకు తలంపులకు ఆయన కావలిగా సమస్తాన్ని కూడా తన వారిని భద్రపరుచుకుంటాడు, కావలి కాస్తాడు, భద్రపరుస్తాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మనందరము సంపాదించుకున్నట్లుగా ఈ సత్యమందు స్థిరపరచబడి క్రీస్తు అను బండ మీద కట్టబడిన ఇంటిగా, క్రీస్తు అను మూలరాయి కలిగిన విశ్వాస కుటుంబముగా, సంఘములలో క్రీస్తును కలిగిన వారిగా, సత్యము అనుసరించు ప్రజలుగా బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.